హాయ్ వ్యూయర్స్. చాలామంది ఈ మధ్య కాలంలో బాధపడుతున్న డిసీజ్ ఏంటి అంటే ఇన్‌ఫర్టిలిటీ, ఇంకొకటి స్టెరిలిటీ. సో, ఈ రెండిటికి కామన్‌గా ఒక పాయింట్ ఉందండి. చాలా ముఖ్యమైన విటమిన్ ఒకటి అవసరం. ఏందంటే ఎవరికైతే స్పెర్మ్ క్వాలిటీ బాలేదో, స్పెర్మ్ క్వాంటిటీ బాలేదో, స్పెర్మ్ మొటిలిటీ అంటే స్పీడ్ బాలేదో, స్పెర్మ్ వాల్యూమ్ అంటే ఎంత ఉండాలో అంత ఎంఎల్ కంటే తక్కువ ఉందో, ఇంకొకటి స్పెర్మ్ కెమికల్ నేచర్ అంటే దాంట్లో డీఎన్ఏలో ఏమైనా లోపాలున్నాయో, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు. అదే ఫీమేల్స్‌లో ఓవమ్ అంటే ఓవ్యులేషన్ సరిగ్గా కానప్పుడు, ఇంకొకటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా గానీ, తర్వాత ఎండోమెట్రియం అంటారు. అంటే ఆ పొర అదేదైనా మందంగా ఉన్నప్పుడు, ఇంకొకటి ఇది పీసీఓడి సమస్యతో బాధపడుతున్నట్టు, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ చాలామందికి మనం ఏం చూస్తుంటాము, స్టెరిలిటీ అంటే మేల్స్‌లో స్టెరిలిటీ తోటి, లేకపోతే ఫీమేల్స్‌లో అయితే ఇన్‌ఫర్టిలిటీ తోటి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాం. ఈ రెండిటికి మన శరీరంలో కావాల్సింది ఏంటి అనంటే, ఒక చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ వైటమిన్ ఉందండి. దాన్నే టోకోఫెరాల్ అని అంటారు. ఇది ఒక గ్రీక్ వర్డ్. సో, దీన్ని వైటమిన్ ఇ అని గూడా అంటారు. చాలామంది వైటమిన్ ఇ లోపం వల్ల దీన్ని ఏమంటారంటే వైటమిన్ ఇని యాంటీ ఇన్‌ఫర్టిలిటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని అంటారు. వైటమిన్ ఇ ఈస్ కాల్డ్ యాంటీ ఇన్‌ఫర్టిలిటీ ఆర్ యాంటీ స్టెరిలిటీ విటమిన్. సో, ఇది ఎప్పుడైతే మన శరీరంలో స్ట్రెస్ ఎక్కువైతదో ఆటోమేటిక్‌గా కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ కార్టిజాల్ లెవెల్స్ పెరిగితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల ఏమైతుంది అనంటే వైటమిన్ ఇ లోపం అనేది కూడా చూస్తూ ఉంటాము. సో, వైటమిన్ ఇ కరెక్ట్‌గా సమపాలనలో ఉంటే ఆటోమేటిక్‌గా ఏమైతుంది అనంటే ఈ స్టెరిలిటీ ఇష్యూసు, ఫర్టిలిటీ ఇష్యూసు లేకపోతే ఇలాంటి సమస్యల నుంచి మనము కాపాడుకోవచ్చు. అయితే వైటమిన్ ఇ ఎందులో ఎక్కువ ఉంటది? అవకాడోలో వైటమిన్ ఇ ఎక్కువ ఉంటది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో వైటమిన్ ఇ ఎక్కువ ఉంటది. ఫ్లాక్స్ సీడ్స్‌లో వైటమిన్ ఇ ఎక్కువ ఉంటది. అలాగే వాల్‌నట్స్ గానీ, అలాగే పంకిన్ సీడ్స్ గానీ, అలాగే రైజిన్స్ గానీ, అలాగే బ్రెజిల్ నట్స్, హేజిల్ నట్స్ ఇవన్నిట్లలో వైటమిన్ ఇ చాలా. ఇంకొకటి అవకాడో ఫ్రూట్‌లో గూడా మనకి పోమోగ్రానేట్స్‌లో దాని తర్వాత ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనం వైటమిన్ ఇని కాపాడుకోవచ్చు. అసలు వైటమిన్ ఇ రోల్ ఏం జేస్తుంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అనంటే జనరల్‌గా మనము ఒక ఇనుము రాడ్ ఉంటే దానికి ఎలా అయితే తుప్పు పడుతుందో, ఈ మన శరీరం ఫుల్ ఈజ్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ ఎప్పుడైతే డిస్ట్రక్షన్ అయ్యి దాన్ని తుప్పు పడతదో ఆటోమేటిక్‌గా స్ట్రెస్ పెరగడం వల్ల డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో, తద్వారా ఏమవుతుందంటే మన సెల్యులార్ డ్యామేజ్ వల్ల మనకి ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈ వైటమిన్ ఇ ఏం చేస్తుంది అంటే తుప్పు పడకుండా మన సెల్స్‌ని కాపాడుతుంది. అందుకే ఈ పొమోగ్రానేటు, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ లైక్ బెర్రీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మన వైటమిన్ ఇ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇంకొకటి వైటమిన్ ఇ అనగానే మనకి లోపం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? మన శరీరంలో చిన్న వయసులోనే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. చిన్న వయసులోనే ఇయన్నీ రింకిల్స్ డెవలప్ అయిపోతాయి. చిన్న వయసులోనే పిగ్మెంటేషన్ ఇప్పుడు అంటారు అందరూ నల్ల నల్లగొచ్చేస్తుంది, నల్ల నల్లగొచ్చేస్తుంది. మెలానిన్ పిగ్మెంటేషన్ స్ట్రెస్ వల్ల అతిగా మెలానిన్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ అంతా డెవలప్ అయిపోతుంది. వీక్‌గా కనిపిస్తారు, డల్‌గా కనిపిస్తారు. నెయిల్స్ ఉంటాయి గదా! ఈ గోర్లు బ్రిటిల్ అయిపోతాయి. ఇంకొకటి సన్నగా అయిపోతాయి. ఇంకొకటి హెయిర్ గూడా బ్రిటిల్ అయిపోతది. సన్నగా అయిపోతది. ఇంకొకటి గ్యాస్ట్రిక్ సమస్యలతోటి బాధపడుతుంటారు. ఇంకొకటి పర్టిక్యులర్‌గా బి12 డెఫిషియన్సీ ఉన్నట్టే వైటమిన్ ఇలో ఈ పెరిఫెరల్ ఏరియాస్ అనంటే ఈ వేళ్ళ లాస్ట్ పార్ట్స్‌లో ఇంకా పాదాలలో లాస్ట్ పార్ట్‌లో గుచ్చినట్టు అనిపియడము. పెరిఫెరల్ న్యూరోపతి డెవలప్ అయిపోతది. ఇంకొకటి మంటలు ఎక్కువ రావడము, తర్వాత సూదితోటి గుచ్చిపోయినట్టు అనిపియడము, తిమ్మిర్లు రావడము, ఇలాంటి కామన్ లక్షణాలుంటాయి. పాదాలల్లో, ఇంకొకటి వేళ్ళల్లో. అది గూడా లాస్ట్ భాగాలలో ఇలాంటి లక్షణాలుంటాయి. దీంతో పాటు రింకిల్స్ అనేది ఏజ్ చిన్నగానే ఉంటది. పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. సో, ఇవన్నీ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ వైటమిన్ ఇ డెఫిషియన్సీ. ఈ లక్షణాలతో పాటు మీకు ఒకవేళ స్టెరిలిటీ, ఇన్‌ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలుంటే వైటమిన్ ఇ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఏదైనా లోపం ఉందా? అని తెలుసుకోండి. తద్వారా ఈ ఫుడ్స్ తీసుకొని దానితో పాటు హోమియోపతి మెడిసిన్ వాడినట్టయితే మీకు ఈ చెప్పిన వాటిలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ కొంచెం దీనికి ఒక సొల్యూషన్ ఇయ్యడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్ స్క్రోల్ అయితుందండి. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. వైటమిన్ ఇ గురించి గానీ, స్టెరిలిటీ గురించి గానీ, ఇన్‌ఫర్టిలిటీ గురించి గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి గానీ, గట్ హెల్త్ ఇష్యూస్ గానీ, పెరిఫెరల్ న్యూరోపతి గానీ, లేపోతే నర్వ్ ఇష్యూస్ గురించి గానీ, మనకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ.